నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి నెల 19వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు శతభిష కార్తె అంటే మనకి కొన్ని కార్తెలు వస్తాయి కదా, ఆ కార్తెలో ఈ రోజు శతభిష కార్తె మొదలయ్యింది. క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 44 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 15 నిమిషముల వరకు. ఈ రోజు తిథి షష్ఠి ఉదయం 7 గంటల 33 నిమిషముల వరకు. తరువాత సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రము స్వాతి నక్షత్రం ఉదయం 10 గంటల 32 నిమిషముల వరకు. తదుపరి విశాఖ నక్షత్ర ప్రవేశము. అయితే ఈ రోజు వర్జము సాయంత్రం 4 గంటల 55 నిమిషములకు మొదలయ్యి సాయంత్రము 6 గంటల 42 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషములకు మొదలయ్యి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషముల వరకు ఉంటుంది. రాహుకాల సమయము మధ్యాహ్నం 12 గంటల 33 నిమిషముల నుండి 1 గంట 56 నిమిషముల వరకు. యమగండ కాల సమయము ఉదయం 8 గంటల 10 నిమిషాల నుంచి ఉదయం 9 గంటల 37 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 8 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 56 నిమిషముల వరకు. అమృత ఘడియలు తెల్లవారుజామున 3 గంటల 38 నిమిషాల నుంచి తెల్లవారుజామున 5 గంటల 26 నిమిషముల వరకు. ఈ రోజు అభిజిత్ ముహూర్తం లేదు. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ఫిబ్రవరి 19వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహస్థితులు ఏమిటి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు కుంభరాశిలోను, చంద్రుడు మేషరాశిలోను, బుధుడు మకర రాశిలోను, శుక్రుడు మకర రాశిలోను, మంగళుడు కుంభరాశిలోను, గురుడు మేషరాశిలోను, శనేశ్వరుడు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యరాశిలోను సంచారం చేస్తున్నారు. వీరి యొక్క సంచారం వల్ల వారి యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే మీరు ఏకాగ్రతను పెంచుకోవాలి. పెంచుకుంటేనే తప్ప మీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు అనుకోని మార్పులు మీ యొక్క స్థలంలో జరగబోతున్నాయి. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులకు విస్తరణకు ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు. వ్యవసాయదారులకు వాతావరణం అంతగా అనుకూలించని పరిస్థితి, నీటికి సంబంధించినటువంటి సమస్యలు తల ఎత్తే అవకాశము, ఒకంత పంటను నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఒత్తిడిని తగ్గించుకోవాలి. కొన్ని అనారోగ్య సూచనలు గుప్తంగా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించండి. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి దానికి సంబంధించినటువంటి పనులు చేయడం కానీ, ధనాన్ని సమకూర్చుకోవడం కానీ ఇలాంటి పరిస్థితులు మీరు చేయబోతున్నారు. దీనితో పాటుగా మీ యొక్క బంధువర్గం నుంచి కానీ లేదా మిత్రుల నుంచి కానీ ఒక శుభవార్త మీకు సంతోషాన్ని కలిగించే అవకాశం గోచరిస్తోంది. కుటుంబపరంగా చూసినట్టయితే వివాహం కాని వారికి, సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయము. ఆ ప్రయత్నాలు ఈ రోజు ప్రారంభించండి. ఐటీ పరంగా చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఒప్పందాలు చేయాలన్నా, పథకాలు ప్రవేశపెట్టాలన్నా, ఏ పనికైనా ఈ రోజు చాలా చక్కని రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. క్రీడాకారులకు విజయాలు సాధిస్తారు, పథకాలను తెచ్చుకుంటారు. హస్తకళలకు ఆదాయం పెరుగుతుంది. కాంట్రాక్టుదారులకు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవడం వల్ల మీకు ఒకంత చిరాకులు కలిగే అవకాశము కొంతమంది కాంట్రాక్టులకు ఉంటే, మరికొంతమంది కాంట్రాక్టులకు సమయం కన్నా ముందుగానే మీకు ఒప్పందాలు జరిగిపోవడము, ఒప్పందాలు సక్సెస్ అవ్వడము, మీరు అనుకున్న పనులు మీ ప్రమేయం లేకుండా చకచకా పూర్తయ్యే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అక్కడ అభిషేకాలు చేసుకోండి. మంచి ఫలితాలను పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీ యొక్క సబ్జెక్టు మీద దృష్టి పెట్టండి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. కేజీ నుంచి పీజీ వరకు ఉండే విద్యార్థులు గోల్స్ని సెట్ చేసుకోండి. విదేశాలు వెళ్ళాలంటే దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా మీ కొంతమంది విద్యార్థులకు కొన్ని ర్యాంకులు రాకపోయిన పరిస్థితి, దాంతో పాటు కొంతమంది విద్యార్థులు మీ రంగంలో
వెనకపడడం కానీ, లేదా అంటే ఫెయిల్ అవ్వడం కానీ జరిగే పరిస్థితి కనబడుతోంది. ఎంట్రన్స్ ఎగ్జాముల్లో మీరనుకున్న ర్యాంకును మీరు సాధించలేని పరిస్థితి కనబడుతోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. నిరాశ చెందకండి. ఉద్యోగస్తులు చూసినట్టయితే పై అధికారుల మద్దతు లభిస్తుంది. దాంతో పాటుగా ఇంక్రిమెంట్లు పెరిగే అవకాశము గోచరిస్తోంది. వ్యాపారస్తులకు లాభదాయంగా ఉంటుంది. ఏదైనా పెట్టుబడులు పెట్టాలన్నా కానీ, లేదా విస్తరణ చేసుకోవాలన్నా కానీ ఈరోజు చక్కని సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే ఆరోగ్య సమస్యలు కొంతమందికి ఎక్కువయ్యే పరిస్థితి గోచరిస్తోంది. మరికొంతమందికి తగ్గుముఖం పట్టి ఆనందంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యం శ్రద్ధ పెట్టండి. సరైన ఆహారాన్ని సమయానికి తీసుకోండి. కుటుంబంలో అన్యోన్యత ఏర్పడుతుంది. గతంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక తొలగిపోయే పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త ప్రాజెక్టు తాలూకా అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రజాదరణ తగ్గే పరిస్థితి గోచరిస్తోంది. దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. కళాకారులకు సినీ, టీవీ, నటీనట వర్గం వారికి గుర్తింపుతో పాటు పారితోషికం కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. క్రీడాకారులు కొంతమంది పథకాలు సాధించకపోగా అపజయం పాలయ్యే అవకాశం ఉంది. తగు శ్రద్ధ, జాగ్రత్త తీసుకోండి. కాంట్రాక్టుదారులకు సమయానికి మీ కాంట్రాక్టులను పూర్తి చేయగలుగుతారు. టెండర్లు మీ పక్షాన వస్తాయి. కొత్త టెండర్లు వేయడానికి ఈ రోజు అనువైన సమయము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పరిహారము మహాలక్ష్మి అమ్మవారిని ఈ రోజు తప్పనిసరిగా పూజించండి. వీలైతే అమ్మవారి దర్శనం చేసుకుని ధనపరంగా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే అప్పులు వాళ్ళు ఎగవేయడం కానీ, లేదా అంటే మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఎగవేయడం కానీ, ఇలాగా రావాల్సిన సొమ్ము రాకపోవడం కానీ, నష్టం కానీ ఇలాంటివి ఏవైనా మీ జీవితంలో ఉంటే కనుక వాటిని తగ్గించుకోవడం కోసం లక్ష్మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసి అక్కడ మీరు ఎవరికైనా ఒకరిద్దరికి తీపి పదార్థాన్ని దానంగా ఇచ్చేసిరండి. సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కృషి చేస్తేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి. ప్రయత్నం చేస్తేనే తప్ప విదేశాలు వెళ్ళలేని స్థితి. జాగ్రత్తలు పాటించండి. కెరియర్ మీద శ్రద్ధ పెట్టండి. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమందికి స్థానచలనాలు కూడా జరిగే అవకాశం కనబడుతోంది. కొత్త కొత్త మార్పులు మీ యొక్క ఉద్యోగంలో వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలను సాధిస్తారు. పెట్టుబడులకు ఈ రోజు చక్కని సమయము. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. వ్యవసాయదారులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఏదైనా పెండింగ్లో ఉండి పోస్ట్ పోన్ చేస్తున్న డాక్టర్ యొక్క పర్యవేక్షణను కానీ, లేదా ఆపరేషన్స్ కానీ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తూ ఉంటే కనుక అది విపరీతమయ్యే అవకాశం ఉంది. ఈ రోజు ఆ పని మాత్రమే పెట్టుకోండి. కుటుంబపరంగా చూసినట్లయితే సభ్యులతో సంతోషంగా ఉంటారు. శుభ వర్తమానాలు, శుభ కార్యాలు, శుభ సంతోషకరమైన వార్తలు వినే అవకాశము ఈ రోజు గోచరిస్తోంది. అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొత్తగా ఈ రంగ ప్రవేశం చేయాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు మంచి రోజు. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మీరు ఊహించిన ప్రాజెక్ట్స్ మీకు సమయానికి రాలేకపోవచ్చు. ఈ రోజైతే దక్కే అవకాశము కొంతమందికి లేదు. పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనబడుతోంది. కళలు, సినీ, టీవీ, నటీనట వర్గం వారికి ఈ రోజు అంత బాగాలేదు. మిశ్రమ ఫలితాలు కాదు కదా, అసలు ఎటువంటి ఫలితాలు ఈ రోజు లేదు కాబట్టి మీరు ఈ రోజు ఎటువంటి ప్రయత్నము చెయ్యకండి. తర్వాత క్రీడాకారులకు కూడా ఇది అనువైన సమయం కాదు. హస్తకళల్లో ఉన్న వారికి లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క కస్టమర్లను కాపాడుకునే ప్రయత్నం చేయండి. నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించండి. కాంట్రాక్టుదారులకు అనుకున్న కాంట్రాక్ట్ పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసి వినియోగదారుల యొక్క మద్దతుని, నమ్మకాన్ని మీరు చూరగొంటారు. మీకు చెప్పదగిన పరిహారము గణపతిని పూజించండి. గణపతి ఆలయంలో యథాశక్తి ఏదైనా ఒక తీపి వస్తువును దానంగా ఇచ్చిరండి. మంచి ఫలితాలు పొందుతారు. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారిత్య ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారి విద్యార్థులను కనుక చూసినట్టయితే చదువుల మీద శ్రద్ధ పెట్టండి. కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశము, కొంతమంది క్యాంపస్ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యే అవకాశము. విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న మీ కోరిక ఈ సంవత్సరంలో తీరని పరిస్థితి కనబడుతోంది. నిరాశ చెందకండి. మరలా ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారస్తులకు సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. మీ ఎంప్లాయీస్ కానీ, లేదా మీ ప్రత్యర్థులు కానీ మిమ్మల్ని మోసం చేయడం కానీ, లేదా అంటే మిమ్మల్ని ఏదైనా ఒక విషయంలో నష్టం తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోండి. వ్యవసాయదారులకు ఆదాయం మెరుగ్గా ఉంటుంది. పంటలు బాగా పండుతాయి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ధ్యానం చేసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే
కొన్ని సంబంధాలలో అపోహలు తొలగిపోతాయి. మరికొంతమంది సంబంధాలలో అంటే మీ బంధువుల్లో కావచ్చు, మిత్రుల్లో కావచ్చు అపవాదులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. మాటలు జాగ్రత్తగా ఈరోజు వాడుకోండి. తర్వాత ఐటీ రంగంలో కొత్త అవకాశాలు మీకు వచ్చే అవకాశం కనబడుతోంది. రాజకీయ నాయకులకు ప్రజాదరణ పెరుగుతుంది. తద్వారా అధిష్టానంలో మీ పేరు ప్రఖ్యాతలు మరింత పెరిగే అవకాశం కనబడుతోంది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి అంటే కనుక ఈ రోజు తీసుకోండి. అన్ని విధాలా చక్కగా ఉంది. కళలు, సినీ, టీవీ నటీనట వర్గం వారికి మంచి గుర్తింపు పొందే అవకాశము, మీరు కోరుకున్న ఏదైతే అనుకుంటారో ఆ అనుకునే అవకాశాలు ఈ రోజు మీకు నెరవేరే అవకాశం గోచరిస్తోంది. తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి స్కెచ్ ఈ రోజు వేసుకోండి. క్రీడాకారులు విజయాలు సాధిస్తారు, పథకాలను తెచ్చుకుంటారు. హస్తకళల్లో వాళ్ళకి లాభాలు, మీరు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. కస్టమర్స్ని కాపాడుకోండి. కాంట్రాక్టుదారులకు కొంతమందికి ఒప్పందాలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. కాంట్రాక్టులు కూడా మీకు రాని పరిస్థితి, టెండర్లు కూడా మీకు రాని పరిస్థితి గోచరిస్తోంది. ఈ రోజు ఏమీ బాగాలేదు మీకు. పరిహారము, చంద్రుణ్ణి సాయంత్రం పూట చంద్రుణ్ణి చూసి చంద్రుడికి అర్ఘ్యాన్ని ఇవ్వండి. పాలను, తీపి పదార్థాన్ని నివేదనగా పెట్టండి. చంద్రగాయత్రి మంత్రాన్ని తప్పనిసరిగా చదివే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.